కేశవులు. నేను టేక్మాల్ గ్రామ రైతును. ఈ గుండువాగు అవతలికి మా వ్యవసాయ భూమి ఉంది కాబట్టి ఇక్కడ వ్యవసాయ భూమి కాడికి పోవాలంటే ఇప్పుడు వాగు చాలా అడ్డం ఉంది. వర్షాలు పడ్డప్పుడల్లా మాకు వాగు దాటి పోవాలి, వ్యవసాయ భూమిలోకి పోవాలంటే ఏ పోరాకొచ్చింది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు వయసు ఉన్నప్పుడు ఏ రకంగానో దాటినాము, పోయినాము, అటో ఇటో కొద్దిగా గొప్పను వండించుకున్నాము. ఇప్పుడు మాకు చేతగాని పరిస్థితి వస్తుంది కాబట్టి మేము దాటేటట్లేము, మా పిల్లలకు ఈతలు రావు, మేము వాళ్ళు పోయేటట్లేదు. అందుకోసము భూములు బీడయ్యే పరిస్థితి ఉంది. ఈ కల్వెట్ వేసుకుంటేనే మాకు ఏమన్నా ఉపయోగపడుతుంది. కల్వెట్ వేసుకుందామంటే గవర్నమెంట్ ఎవరు స్పందిస్తలేరు. ఆ గవర్నమెంట్ స్పందించకొచ్చారని మేము రైతులము తలా ₹1,00,000 ఎకరాకు ₹1,00,000 చొప్పున వేసుకొని మేము బ్రిడ్జ్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడికి పని ఆగిపోతుంది. మరి ఇది పూర్తి కావాలంటారంటే గవర్నమెంట్ ఏదన్నా సహకరించి మాకు బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తారని మేము కోరుతున్నాం. బాజా వెంకటేష్, మాది ఇక్కడ టేక్మాల్ గ్రామము. ఇక్కడ గుండాగు ఇది చాలా రోజులుగా మా తాతల ముత్తాతల కాలం నుంచి ఇక్కడ నిర్మించడం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వాగవతల వెళ్ళాలంటే పంట పొలాలు దాదాపు ఒక 25 ఎకరాల భూమి ఉన్నది. ఇది సాగు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వాగు వచ్చినప్పుడు 12 ఫీట్ల లోతు ఉన్నది. 12 ఫీట్ల లోతు నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కూలి పనులకు రావడం లేదు ఎవరు, ట్రాక్టర్లు కూడా ఏమీ రావడం లేదు, హార్వెస్టర్లు కూడా ఏమి రావడం లేదు. పంట పండించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పంట పండించాక కూడా ధాన్యాన్ని తరలించాలంటే ట్రాక్టర్ల సహాయంతో తరలించాలి. పండించిన పంటను కూడా తీసుకెళ్లాలంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దానికి ట్రాక్టర్లు కూడా వెళ్ళడానికి మార్గం లేదు. సో చాలా రోజులుగా మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా అది పంట బీడిగానే ఉంది. ఇప్పుడు దాదాపు మేము ముందుకు కదిలి రైతుల సహకారంతో బ్రిడ్జ్ నిర్మించుకోవడానికి తలా కొద్దిగా పోగు చేసి మా భార్యల దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతోని బ్రిడ్జ్ నిర్మాణము పని చేపట్టాము. అప్పటికి కూడా పని పూర్తి కాలేదు. సో ఇప్పటికైనా కొంచెం దాతలు ముందుకు వచ్చి మాకు సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో మా బాధను అర్థం చేసుకొని మాకు కొద్దిగా సహాయం చేసి బ్రిడ్జ్ పని సహకరించాలని ధన్యవాదం అందరికీ కోరుతున్నాం. మేము మా తాత సంపాదించి 4 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ కూలి వాళ్ళు వస్తలేరు. మాకు మొత్తం కలిస్తే 25 మంది ఉన్నాం. 25 ఎకరాలు ఉంది. తలా మేము ₹1,00,000 వేసుకొని ఎవరు పట్టించుకోకపోతే కూడా మేము కూడా 20 మంది కలిసి 25 ఎకరాలు 20 మంది తలాయిని కలిసి ₹1,00,000 వేసి బ్రిడ్జి కట్టించినాం. మొత్తం బ్రిడ్జి కూడా కాలేదు. ఇంకా కూలి వాళ్ళు రమ్మంటే వస్తలేరు. ఈ వాగు పోతులగూడ నుంచి వస్తుంది, వట్టిపల్లి నుంచి వస్తుంది. ఈ వాగు వచ్చినా మాకు టేక్మాల్కు ఉపయోగం లేదు. పాపనపేట మండలికి పోతుంది, టేక్మాల్ మండలికి రోదు. మళ్ళీ ఒక 2-3 సార్లు కూడా కొట్టుకోపోయాను నేను. మా వాళ్ళు రక్షించారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అప్పటి ఈత వచ్చింది, ఇప్పుడు ఈత రాదు అని మేము బ్రిడ్జి పెంచుకున్నాం. మొత్తం కూడా కాలేదు పరిస్థితి. పైసలు లేక కూడా కట్టెలు పెట్టినాం సైడ్లకు, సీకులు పెట్టేది. ఏమన్నా గవర్నమెంట్ సాయం చేస్తే ఎమ్మెల్యే మేము లేబర్ రమ్మంటే కూడా ట్రాక్టర్లు వస్తలేవు మాకు. ఈ వాగుది ఇక్కడికి వెళ్ళి ఇట్లుండి హార్వెస్ట్ వస్తలేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడికి పెద్ద మనుషులు శనిగా జొన్న వేసి ఆ పంటలు కోతులు మాకు ఇబ్బంది పెట్టుకున్నాయి. కోతులు పందులు అట్లా అని తరి నాటేసుకుంటే ఇప్పుడు మొత్తం అక్కడనే ఉంచుతున్నాం. పంటలు అయితే లేవు, ట్రాక్టర్లు వస్తలేవు, మాకు హార్వెస్ట్ వస్తలేదు. ఎత్తుకపోదామంటే ఇబ్బంది ఉంది. వాగుతోటి ఇబ్బంది ఉందనే బ్రిడ్జ్ చేసినాం మేము. ఇంకా బ్రిడ్జి కూడా మొత్తం కాలేదు ఇంకా పని. ఒక ఏళ్ళు మేము పంటలు కూడా పండించుకోలేము ఈ వాగు ఇక్కడికి వెళ్ళి. కొన్ని ఏళ్ళు బీడు కూడా ఉంచినాం. ఇప్పటిదాకా కూడా కూలీలు కూడా వస్తలేరు, ట్రాక్టర్లు వస్తలేవు, హార్వెస్ట్ వస్తలేదు. అన్ని అట్లా అని వరి పంట వాగుది ఇక్కడికి వెళ్ళి మోటార్ పెట్టుకొని వరి పంట పండిస్తున్నాం వానకాలం. వడ్లు పండించిన తర్వాత రోడ్డుకు పోవాలంటే మాకు 1 కిలోమీటర్ ఉంది, ట్రాక్టర్లు వస్తలేవు. వడ్లు పండించిన ధాన్యం ఎత్తుకపోవాలంటే చాలా ఇబ్బంది ఉంది మాకు. అది కూడా రోడ్డు మట్టి చేసి సాయం చేయాలని కోరుతున్నాం.
ఇక గుండాగడ్డ కడుతున్నాము. ఇక మా కొడుకులది ఇక కట్టానండి మమ్మల్ని బాధ పెడితే మీరు నడిచిరు కానీ మేము ఎట్లా నడవాలి అమ్మ అని మమ్మల్ని బాధ పెడితే మా కోడళ్ళది బంగారం తీసుకుపోయి అమ్మకొచ్చి ఏదో ఓపెన్ చేసినాము. చేస్తే సగం అయింది, ఇంకా సగం ఉన్నది. పైసలు లేక బాధపడుతున్నాము. అందరికీ ఎమ్మెల్యేలకు నమస్కారం పెడుతున్నాం కానీ ఏం పట్టించుకుంటలేరు. ఇక నడవడానికి కూడా మాకు బాధ అవుతుంది. పంట కూడా తేప పెట్టలేము. ఇక ఇప్పుడు బిరు చేసుకుంటున్నాము, పంట పెట్టుకోవాలని బాధపడుతున్నాం. మరి ఇక ఎట్లా చేయాలని అంటే ఇక అందరికీ ఇక పక్కకున్నాము 20 మంది ఉన్నాము. 20 మంది మనిషికి లక్ష మీదనే పడే ఎకరకు ₹1,00,000 వేసుకున్నాము. ఓపెన్ చేసుకున్నాం, కట్టుకున్నాము. ఇప్పుడు ఆగిపోయింది పైసలు లేక. మరి ఇక ఎట్లా చేయాలని చేస్తున్నాము. అసలు కూడా వస్తలేరు, పిలిచినా కానీ వస్తలేరు. గుండాగడ్డ ఇట్లా దాటాలి, ఆగాస్తే మేము కొట్టుకపోతాము, మమ్మల్ని ఎవరిని లేపుతారు, మా పిల్లలకు మేము ఆగమైపోతాం అంటున్నారు. అంటే ఎట్టునో అట్లా పోదాం రా అన్న కానీ కూడా వస్తలేరు. అట్లా ఇత్తనం బస్తాలు తెచ్చినా పోసినా అట్లా కూడా తేపలు బీడే ఉన్నది. ఇక ఆడికే సాధించుకున్నాము. ఇక ఇప్పుడన్నా ఇది ఓపెన్ చేసుకొని కట్టుకుందామంటే ఇప్పుడు ముంగడికి అయినాము, పైసలు లేవు. ఇక బాధపడుతున్నాం. ఇక అందరికీ నమస్కారం అని పెడుతున్నాం. రమేష్ టేక్మాలు. ఇక్కడ మాది ఆగవతల ఒక 3 ఎకరాలు ఉంటుంది. నాతో సహా కొందరిది ఒక 25 ఎకరాల దాకా ఉంటుంది. పొలం పండించుకుందామంటే ఇక్కడ మొత్తం ఆగస్తుంది. ఇట్లా రైతులు వస్తారు ఆగా చుట్ల. ఓసారి వరి పెడితే బాగా చుట్ల 15 రోజుల్లో తూకం పోయింది. తూకం విడిచిపెట్టేసిన. ఇట్లా జొన్న పంటలు ఇట్లా వేసుకుందామంటే ఏ దానికైనా ఇబ్బంది ఉంది. పంటలు వేసుకుందామంటే ఇంతకుముందు పత్తి ఇట్లా పెట్టినా పత్తి పెట్టుకుంటే ఈ ఆనల వల్ల వర్షాల వల్ల చాలా మంది కొట్టుకుంది. పత్తి తీయడానికి ఇట్లా ఎవరు రైతులు వస్తలేరు, కలవనికి వస్తలేరు, ఏ దానికి వస్తలేరు. మేము పంట వేసుకున్నది నష్టపోతున్నాం కాబట్టి పంట వేసుకుందామంటే ఇట్లా ఏదన్నా అభిప్రాయం చేసి ఇట్లా ఆగస్టు ఇట్లా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏదైనా అభిప్రాయం చేద్దామనేసి రైతులందరం కలిసి మనిషికో ₹1,00,000 వేసుకొని ఇట్లా మొత్తం డబ్బులు లేకున్నా కానీ కొందరికి అప్పులు తెచ్చి ఇట్లా బంగారాలు తాకట్టు పెట్టి తెచ్చి ఇట్లా వేసుకున్నాం. కానీ మళ్ళీ పైసలు సరిపోక ఇట్లా రోజు పని ఇట్లా చేస్తున్నాం. ఇప్పటికి ఇట్లా చేస్తున్నాం. వర్షం పడి మొత్తం ఇదంతా తడి అయింది. ఇట్లా పండించుకుందామనే ఉద్దేశం ఇట్లా ఇంతకుముందు గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఇట్లా దయచేసి మా రైతులందరికీ ఆదుకోవాలని